హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్ సెట్టింగ్ చేసుకున్నాము. పాత చెట్లు మొత్తం పీకేసాం కదా. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టాను, ఇంకా మొలకలు అయితే స్టార్ట్ కాలేదు. ఈసారి అయితే మ్యాక్సిమం చాలా అయితే టమాటాలే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి ఈల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అది చూసిన తర్వాత ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ కూడా మళ్ళీ టమాటా చెట్లు చాలా పెట్టు, ఒక 15-20 చెట్లు వరకు పెట్టు అని సజెస్ట్ చేశారు. ఓకే, చూసారా, అన్నీ మొన్న వర్షం పడ్డప్పుడు మొత్తం మట్టంతా గట్టిగా అయితే మళ్ళీ దాన్ని ఎట్లా అంటే మొత్తం మళ్ళీ ఇంకా చూడండి, ఇట్లా మనకి మన మట్టి ఆల్రెడీ కుళ్ళ వేసుకొని వేసాను. కాకపోతే వర్షం పడ్డ తర్వాత పైన కొంచెం గట్టిగా అయింది కదా, ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెట్లు పెట్టిన వాటికి కూడా ఇట్లా మనం ఇట్లా మట్టిని ఇట్లా పైనకి కిందికి ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే హెయిర్ అనేది లోపల ఉన్న వేర్లకి మంచిగా పాస్ అవుతుంది. సో అందుకనే మనం మట్టిని అనేది అలా చెయ్యి ఇప్పుడు చెప్పండి. మొత్తం సెట్ చేసి ఇంకా పైన టెర్రస్ అంతా ఊడ్చేసి కడిగేసాము నీట్గా. ఇప్పుడు మళ్ళీ సైడ్కి 2 లైన్స్లో సెట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉండాలని చెప్పేసి. ఇంకా తీసుకొద్దాం అనుకున్నాను కుండీలు, కాకపోతే మొత్తం కవర్ అయిపోతుంది మాకు ఇక్కడ. కనీసం ఇట్లా స్పెండ్ చేయడానికి కూడా, ఇక్కడ పాపను ఆడిపించడానికి అలాంటి కూడా ప్లేస్ ఉండదు. చూద్దాం. ఇవి మొలకలు అయితే వచ్చినాక టమాటా పచ్చిమిర్చి 2 మొలకలు అయితే వేసాను. వచ్చిన తర్వాత చూడాలి. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు చెట్లు పెట్టి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చెట్లు పెట్టాలి. మళ్ళీ మట్టంతా తీసి వాటిని మొత్తం ఆ మట్టిని మొత్తం గట్టిగా ఉన్న మట్టిని మొత్తం కొంచెం దున్నినట్టు వేసి మొత్తం కలిపి మళ్ళీ బకెట్లో వేసి ఇలాంటివన్నీ ఉంటాయి. గడ్డి పెరిగితే గడ్డి అంతా పీకేయాలి, గడ్డి పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇంకెప్పటికప్పుడు మనం వాటికి ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి. ఫెర్టిలైజర్స్ ఇవ్వలేము అనుకోండి, అసలు మనకి అంటే అంత ఈల్డింగ్ అనేది ఏం అసలు రాదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఓకే అండి, ఈరోజు అయితే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబులు చెప్పి కదా తొందరరా, నువ్వు చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.